హాయ్, దిస్ ఇస్ రామ్ ద మాంక్. ఈరోజు చిన్న మోటివేషనల్ కొటేషన్. నైట్ పడుకుంటే మార్నింగ్ లెగుస్తామని ఎంతమందికి నమ్మకం ఉంది? ఎవరన్నా బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలరా? రాయలేరు. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా కరోనా ముందు కూడా పడుకుంటే పొద్దున్న లేస్తాం నమ్ముకోలేని ఈ రోజుల్లో ఎందుకురా బాబు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఆడడం, వాడిని ఏదో చేసేద్దాం, వీడిని ఏదో చేసేద్దాం. నీ బతుకు నువ్వు బతుకురా, నువ్వు హ్యాపీగా ఉండు, నీ ప్రశాంతంగా ఉండు, నీ జీవితం సంతోషంగా ఉండు. చేస్తే 10 మందికి సహాయం చేయి, చేయకపోతే సైలెంట్గా ఉండు. మనిషి ఎంత ఆశావాదంటే మార్నింగ్ లేస్తామని నమ్మకం లేని ఈ రోజుల్లో కూడా పొద్దున్న అలారం పెట్టుకుంటాడు. ఎందుకంటే అలారం కొడితే లెగుద్దాం, లేచి ఆ పనులు అయి చేసుకుందాం అని. ఆ మనిషికి తెలియదు ఒకవేళ రాత్రి ప్రాణం పోతే పొద్దున్న అలారం కొట్టిన లేగలేడని. సో గాయస్, ప్లీజ్ బీ హ్యాపీ ఆల్వేస్. మీ వల్ల కుదిరితే 10 మందికి సాయం చేయండి, లేకపోతే మీ పని మీరు చేసుకోండి. అంతేగాని వాడెవడో బాగుపడ్డాడు, వాడు ఏదో సంపాదించేస్తున్నాడు, వీడు బాగుపడ్డాడు, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు అంటే వాడేదో కష్టపడ్డాడు కాబట్టి వాడు బాగున్నాడు. నువ్వు కష్టపడు. నువ్వు కష్టపడితే ఎ విన్నర్ నెవర్ క్విట్స్, క్విట్టర్ నెవర్ విన్స్. సో ఈ చాలా చిన్న జీవితాన్ని చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. ఎందుకు అలా చెప్పాలనిపించింది? మార్నింగ్ లేస్తామని నమ్మకం లేదని ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు ఈ మంచి పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నాం అందరినీ. ఆల్మోస్ట్ చాలామందికి జరుగుతుంది. ఆ డబ్బులున్నోడా బీదోడా అని ఏం లేదు. ఆల్కహాలిక్స్ బతికారు, నాన్ ఆల్కహాలిక్స్ చచ్చిపోయారు మన కరోనా టైంలో. సో ఏది శాశ్వతం కాదు. సో శాశ్వతం కాని దానప్పుడు ఎందుకు ఆశ? ఏదో పిల్లలకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి ఏం సంపాదించి దాచిపెట్టి ఆడి బతుకులు బతుకుతారు. నువ్వు హ్యాపీగా ఉండు. ఫస్ట్ నీ జీవితంలో సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు. ఆల్ ది బెస్ట్. హోప్ ఎవ్రీబడి chill your lives, man. Cheers.